నది ప్రజలను విడిచిపోలేదు, భాష దేశాన్ని దాటిపోలేదు, నేను మన నేలను విడిచి పారిపోలేదు. చాలా కీలకమైన సభ ఇది. ఈ రోజున ఈ వారాహి సభలో చాలా ప్రత్యేకమైనది. 100 రోజులు దాటింది ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటై ఆంధ్రప్రదేశ్లో. ఈ 100 రోజులు ఎప్పుడు రోడ్ల మీదకి రాలా. బయటికి ఎంతసేపు అభివృద్ధి, సంక్షేమం, ప్రజలకు ఎలా మేలు చేయాలి, ఏమేం ప్రామిస్ చేశాం, వాటిని ఎలా నిలబెట్టుకోవాలి, గెలిచిన రోజున ఏం చెప్పాం. 164 సభ్యులు ఎమ్మెల్యేలుగా గెలిచి 21 మంది ఎంపీలుగా గెలిచి ఆంధ్రప్రదేశ్ బలం, ఆంధ్రప్రదేశ్ విజయం, కేంద్ర ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడింది. గెలవగానే నేను చెప్పింది కూడా ఒకటే, ఏ పార్టీ కూడా మనం పగా ప్రతీకార రాజకీయాలు ఉండవు, ద్వేషించం, చాలా మర్యాదగా వినమ్రతతోటి ఉన్నాం.